మబ్బులు తొలగిన వేళ సాయంత్రం మోస్ట్లీ టీ తాగి హాస్టల్ ఆవరణ నుండి బయటకు నడుస్తున్నాను. అంతవరకు చదివిన టాపిక్ని మనసులో మననం చేసుకుంటూ అంతలోనే వాతావరణంలో పెనుమార్పు. అర నిమిషంలో ఆకాశం కారు మబ్బుల్ని నింపేసుకుంది. చిరుజల్లుతో ప్రారంభమైన వర్షం కుండపోతగా మారింది. ఆశ్చర్యం, నేనసలే తడవలేదు. కారణం, వర్షం నా ముందు 10 గజాల దూరం వద్దని ఆగి ఆ ప్రాంతం వరకే తన ప్రతాపాన్ని చూపిస్తోంది. నా పైన, నా వెనకనున్న హాస్టల్ భవనం పైన ఒక్క వర్షపు చుక్క కూడా పడటం లేదు. అప్పుడే పూర్తిగా తడిసిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి నా ముందు ప్రత్యక్షమయ్యారు సాత్విక్, సౌమిత్లు. ఏరా భాస్కర్, నువ్వు తడవలేదేంట్రా అడిగారు వాళ్ళు. నాకు తడవాలనే ఉందిరా, కానీ ఏం లాభం, వర్షం నా దగ్గరికి వచ్చినట్లే వచ్చి వెనుదిరిగిపోయింది అంటూ నేను వెనుదిరిగాను హాస్టల్ వైపు. కరీంనగర్ పట్టణ శివారులో ఓ కార్పొరేట్ జూనియర్ కాలేజీకి సంబంధించిన హైటెక్ హంగులతో అన్ని సౌకర్యాలున్న హాస్టల్ భవనమది. సాత్విక్, సౌమిత్లు నా రూమ్మేట్స్. వాళ్ళిద్దరిది ఒకే ఊరు, మెట్పల్లి. నాదేమో అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోనున్న చింతకుంట. ఒరే భాస్కర్, ఎల్లుండి మొదలయ్యే వారం రోజుల సెలవుల్లో నువ్వు మా ఊరొస్తున్నావు అన్నాడు సాత్విక్ టవల్తో తల తుడుచుకుంటూ. అవునరా, మొన్న మీ నాన్నతో సెలవుల్లో రానని చెప్తుంటే విన్నాను. అంటే ఎలాగో మీ ఊరెళ్ళడం లేదు కాబట్టి మాతో రావాల్సిందే ఆర్డర్ వేశాడు సౌమిత్ బట్టలు మార్చుకుంటూ. సారీరా, రాలేను. జువాలజీ కెమిస్ట్రీలో 2 యూనిట్లు పెండింగ్లో ఉన్నాయి, చదువుకోవాలి. అసలు విషయం చెప్పాను వాళ్లతో. అయితే బుక్స్ వెంట తెచ్చుకో, అప్పుడప్పుడు తెరిచి వాటిలో దూరిపోదు గాని అన్నాడు సాత్విక్ రావడం తప్పదన్నట్లుగా. చిట్ట చివరికి ఎలాగోలా నన్ను ఒప్పించారిద్దరు. మెట్పల్లి బస్టాండ్లో దిగగాని సాత్విక్ వాళ్ళ నాన్న కారుతో రెడీగా ఉన్నాడు. నన్ను ఆయనకు పరిచయం చేశారు. మా క్లాస్ టాపర్ అంటూ పొగడ్తలు మేళవించారు. నాలో తన్మయత్వంతో కూడిన భావ ప్రకంపన. కారు ఎక్కడం ఇదే నా జీవితంలో మొదటిసారి. మా కారులో టీవీ కూడా ఉంది తెలుసా? కార్ టాప్లో ఉన్న టీవీని ఓపెన్ చేయిస్తూ అన్నాడు సాత్విక్. DVD ప్లేయర్ ఆన్ చేశాడు. టీవీలో ఉందిలే మంచి కాలం ముందు ముందునా పాట. నాకదంతా వింతగా ఉంది. మార్గమధ్యంలో సౌమిత్ని డ్రాప్ చేసి సాత్విక్ ఇంటికి చేరాము. అదో పెద్ద బంగ్లా. సినిమాల్లో చూడడమే తప్ప బయటి ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటి భవంతిలో అడుగు పెట్టలేదు. నేనేమో పుట్టింది పెరిగింది గుడిసెలో, చదివింది గుడ్డి దీపం వెలుతురులో. నాలో ఓ ఆలోచన తరంగం. పాపం, సాత్విక్ వాళ్ళ నాన్న ఎంత కష్టపడి ఉంటే ఇదంతా సంపాదించి ఉంటాడో. తర్వాత సాత్విక్ చెప్పాడు వాళ్ళ నాన్న ఒక వడ్డీ వ్యాపారి అని. రైతులు సంపాదించిన ధాన్యాన్ని కొని పెద్ద మార్కెట్లో అమ్ముతారని. అతనికి ఓ పెద్ద రైస్ మిల్ కూడా ఉందని. ఆయన రోజు చేసే పని చిట్టా పద్దుల పుస్తకము, ఓ క్యాల్కులేటర్ ముందు వేసుకొని ఏసీ ఛాంబర్లో కూర్చోవడమే. మిగతా పనంతా గుమస్తాలే చూసుకుంటారు. మరి మా నాన్న, ఆయన పడుతున్న కష్టం గుర్తురాగానే కడుపులోని దుఃఖం కళ్ళని తడిపింది. ఆయన రైతు దగ్గర పాలేరు. దినమంతా ఎద్దులా కష్టపడాల్సిందే. కాదు, ఎద్దులా కాదు, ఆ మూగ జీవాలకు కూడా అప్పుడప్పుడు రెస్ట్ దొరుకుతుంది. కానీ మా నాన్న అలా కాదు, రోజుకి 12 గంటల పైన శ్రమించాల్సిందే. ఆ రోజు నేను సాత్విక్తో కలిసి వాళ్ళ నాన్న ఛాంబర్లో కూర్చున్నాను. ఓ వ్యక్తి వచ్చి సాత్విక్ వాళ్ళ నాన్నని అడిగాడు, సేటు, వడ్లు ఏ ధర పలుకుతున్నాయి అని. నేను సాత్విక్ని అడిగాను, మీరు వడ్లమ్ముతారా అని. అప్పుడు వాడు, అమ్మడం కాదురా, ఇలాంటి రైతుల దగ్గర కొంటాం చెప్పాడు సాత్విక్. నేనాశ్చర్యపోయాను. కొనేవాళ్లు ధర నిర్ణయించడం ఏమిటా అని. నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఏ ప్రోడక్ట్ అయినా ఉత్పత్తిదారే ధర నిర్ణయిస్తాడు. కానీ పాపం, రైతుకు అవకాశం ఎందుకు లేదో ఎంత ఆలోచించినా నా చిన్న బుర్రకి అందలేదు. నా మస్తిష్కంలో నిక్షిప్తమైన ఓ సంఘటన మెదడు పొరల్లోంచి బయటకు వచ్చింది. ఆ రోజు బియ్యం కొనుక్కుందామని కిరాణా షాపుకు నన్ను తీసుకెళ్ళింది మా అమ్మ. తనతో తీసుకువచ్చిన పొట్లంలోని బియ్యం శాంపుల్ చూపుతూ, సాబుకారి, గిసుంటి బియ్యం కావాలా, ఎట్ల కిలోనో చెప్పు
అని షాప్ అతన్ని అడిగింది అమ్మ. అందుకు షాప్ అతను, "ఆ ఉన్నాయి, 12 రూపాయలు" సమాధానం ఇచ్చాడు. "ఆ గట్లెట్లా? మా పక్కింటి కుమారి లచ్చయ్య నిన్న మీ తానే తెచ్చాడు. గివ్వే బియ్యం 10 రూపాయలకు కిలోనే అన్నాడు గదా" అంది అమ్మ. "కరెక్టే, కానీ గది నిన్న ధర. ఇయాల్ట్నుంచి రేటు పెరిగింది. కావాలా అద్దా గజెప్పు" ఒకంత అసహనంతో అన్నాడు షాప్ అతను. తప్పని పరిస్థితిలో 60 రూపాయలిచ్చి 5 కిలోల బియ్యం తీసుకుంది అమ్మ. వడ్లుగా ఉన్నప్పుడు రైతు నిర్ణయించలేని ధర బియ్యంగా మారిన తర్వాత వాటి ధరను వ్యాపారస్తుడు నిర్ణయిస్తున్న వైనం నన్ను అయోమయానికి గురిచేసింది. సర్కారు బడిలో 5వ తరగతి చదువుతుండగానే ఓ రోజు మా నాన్న నన్ను దగ్గరికి పిలిచి, "ఒరే సిన్నోడా, ఇక చదువు సాల్రా. సిల్లర సొంగపోళ్ళ బర్లు కాసేటోడు బందైండట. గా పనికి నిన్ను తోల్తానని చెప్పిన. పొద్దుగాల్నే బుక్కెడంత సల్లటన్నం సద్ది కట్టుకొని గా మందతోని పొయ్యి అడి పొంట మేపుకుంటూ మాపటాళ్లకు ఊర్లకు కొట్టుకురావాలి" అని నా ముఖంలోని ప్రశ్నార్థకాన్ని గమనించి మళ్ళీ తనే అన్నాడు, "నీకు గుర్తే గదరా, నేను మీ అవ్వ ఇద్దరం కట్టం చేసిన పొట్ట గడుసుడే కట్టమైపోయింది. ఏన్నీళ్లకు సన్నీళ్లు తోడు. కాదనకురా." అది నిజమే కదా, ఎలా కాదనగలను? మొదటి రోజు అమ్మ తువాల్వకు కొనకు కట్టించిన సద్దిమూట భుజాన వేసుకొని పొద్దున 6 గంటలకు చెరువు కట్ట కింద మైదానం వద్దకు చేరుకున్నాను. చిల్లర సంఘం వాళ్ల బర్రెలన్నిటినీ అక్కడి వరకు తోలుతారట. మొన్నటి వరకు వాటిని మేపిన రాయసరుపు నాతో బాటు ఆ రోజు వచ్చాడు. ఒకసారి వాటిని ఎలా తోలాలో, ఏ ఏ ప్రాంతాల్లో తిప్పుతూ మేపాలో వివరించడానికి. ఆనాటి అనుభవం చాలా చేదుగా ఉంది. చెప్పుల్లేని నా పాదాలకు ముళ్ళు చేసిన గాయాలు అమ్మకు చూపించినప్పుడు ఆమె పడ్డ ఆవేదన వర్ణనాతీతం. కాని తనేం చెయ్యగలదు? ఈత నారలిచ్చి, "బిడ్డా, ఇవాల్టితోటి కాళ్లకు మోతుకాకులు కట్టుకొని నడువు" అని చెప్పడం తప్ప. రెండో రోజు బర్లను తోలుకుంటూ స్కూల్ గ్రౌండ్ ముందు నుండి నడుస్తుంటే నా తోటి పిల్లలు ఆడుకోవడం చూసి నా కళ్ళు నీటి పొరకమ్మి మసకగా మారాయి. భుజం మీద తువాల్వతో కళ్ళు తుడుచుకొని ముందుకు కదిలాను. ఆ మూగ జీవాలని స్నేహితులుగా మార్చుకొని చెరువు మత్తడి దగ్గరున్న మోదుగ చెట్టు ఆకులు తెంపి అమ్మ ఇచ్చిన ఈత నారెలతో పాదాలకు కట్టుకొని ఏనుగుల గుట్టవైపు ప్రయాణం ప్రారంభించాను ఆ బర్ల మందతో పాటు. అలా ఓ యుగంలా గడిచిన వారం రోజుల పాటు బర్రెలతో సావాసం తర్వాత ఒక వ్యక్తి కలయిక నా జీవితాన్ని మలుపు తిప్పుతుందని నేనా క్షణంలో ఊహించలేదు. సాత్విక్ వాళ్ళింట్లో 2 రోజులు గడిపిన తర్వాత ఓ ఉదయాన సౌమిత్ వచ్చాడు. "భాస్కర్, ఎలా గడిపావ్రా ఈ 2 రోజులు? పద మా ఇంటికెళ్దాం" అంటూ తొందర పెట్టాడు. సాత్విక్ వాళ్ల అమ్మా నాన్నల దగ్గర సెలవు తీసుకొని బయటికొచ్చాను. సౌమిత్ బైక్ స్టార్ట్ చేస్తుంటే నాకసూయ కలిగింది. నేనేమో మా నాన్న పని చేస్తున్న రైతుకు సంబంధించిన సైకిలు మాత్రమే ముట్టగలిగాను. సౌమిత్ వాళ్లది కూడా మంచి సంపన్న కుటుంబమే. వాళ్ళింట్లో గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళ నాన్న బీడీ కంపెనీ నడుపుతున్నాడు. పై అంతస్తులో వాళ్ళ మకాం. వాళ్ళ బీడీ కంపెనీని చూడగానే బీడీలు చుడుతున్న అమ్మ రూపం కళ్ల ముందు కదలాడింది ఆ క్షణంలో. ఆ రోజు ఉదయమే సౌమిత్ వాళ్ళ నాన్న ఒక్కొక్కరి బీడీలు లెక్కేస్తూ గంపలో వేస్తున్నాడు. ఉన్నట్లుండి 2 కట్టెలు తెంపి బీడీలను తన పక్కనున్న వేరొక గంపలో వేసుకున్నాడు. గట్ల కట్టెలు తెంపితే గా ఆకు తంబాకు తుట్టి ఎట్లా భరించాలనే? దుఃఖభరిత స్వరంతో అంది ఆ బీడీలు చేసిన ఆమె. "ఖరాబ్ బీడీలుంటే నేనేం చెయ్యాలే? తెంపుడే ఉంటది" అన్నాడు గద్దిస్తూ. ఆ క్షణంలో నాకర్థమైంది, అమ్మ అప్పుడప్పుడు కోనాపూర్ తండాకు పోయి తునికాకు కట్టలు ఎందుకు కొనుక్కొస్తుందో. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి కలిగిన కొందరు రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి కొన్ని తరాల వరకు తరగని సంపద కూడబెట్టుకున్నారు. మరి శ్రమనే పెట్టుబడిగా పెడుతున్న మా అమ్మ నాన్నల వంటి వారి బ్రతుకుల్లో వెలుగేది? ఈ మనుషుల్లో ఎన్ని వైరుధ్యాలు! కాని మరింత లోతుగా ఆలోచిస్తే నా మనసులోని ఈర్ష్య, అసూయలు తప్పేమోనన్న భావన. ఆఫీసర్, క్లర్క్, అటెండర్ లాంటి అన్ని హోదాల వారు పనిచేస్తేనే ఒక ఆఫీస్ చక్కగా నడుస్తుంది.
ఒక పరిశ్రమ నడవాలంటే పెట్టుబడిదారు, శ్రామికుడు ఇద్దరూ అవసరమే. అందుకే అందరూ ఆఫీసర్లు, పెట్టుబడిదారులు కావాలనుకుంటే మానవ మనుగడే క్లిష్టమవుతుంది. అలాగని పాలేరు కొడుకు పాలేరుగా, గుమాస్తా సంతానం గుమాస్తాలుగానే మిగిలిపోవడం సబబు కాదేమో. తరాల మధ్య జీవన విధానంలో ధనాత్మకమైన మార్పు ఆహ్వానించదగ్గదే. అందుకు వ్యక్తికి కావాల్సిన కృషి, పట్టుదల, అంకితభావం, ఆశావహ దృక్పథం. ప్రొద్దున్నే బర్రెలు తోలుతుంటే అంతయ్య సారు కనిపించాడు. ఆపి అడిగాడు, ఏరా స్కూల్ మానేశావా అని. అవును సార్ అని జవాబిచ్చాను. మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సార్. పొద్దుపోయిన తర్వాత మా గుడిసె వద్దకొచ్చాడు అంతయ్య సార్. బర్ల మందను ఊర్లోకి కొట్టుకొచ్చి అప్పుడే మా గుడిసె చేరాను నేను. అమ్మ దగ్గరున్న చిరుగుల చాపను గుడిసె ముందేసి అంతయ్య సారును కూర్చోమంది. అంతయ్య సార్ అంటే ఊరి వారందరికీ గౌరవం. ఆయన మాటంటే అందరికీ గురి. ఎంత గురి అంటే ఆయన ఒక కూతురు పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నాడని తెలిసి మా నాన్న నాకు కూడా ఒక్క కొడుకే చాలని మా అమ్మకు ఆపరేషన్ చేయించాడట. మా నాన్న వస్తూనే, దండాల్ సారు, ఎటో వస్తిరి గీ గరిబోనింటికి అంటూ వంగి అంతయ్య సార్ కాళ్లకు నమస్కరించాడు. లే మల్లయ్య, నేను పనిబడే వచ్చాను అన్నాడు అంతయ్య సార్. ఏదన్నా పనుంటే ఓలతోనన్నా చిన్న కబురు చెప్తే నేనే మీ తానకొచ్చేటోణ్ణి కదా సారు బాధపడుతూ చెప్పాడు నాన్న. అసలు విషయానికొద్దాం. ఈ భాస్కర్ గాన్ని బడెందుకు మానేపించావు ప్రశ్నించాడు అంతయ్య సార్. 5 దాకా చదివించిన, ఇక పెద్ద చదువులు నాతోని యాడైతాయి సారు. నేను మా నర్సవ్వ ఇద్దరం కట్టం చేసినా 5 ఏళ్ళు నోట్లో కోడు కష్టమైతుంది. మా గొంత తోడైతాడని నసిగాడు మా నాన్న. చిన్న పిల్లలను పనిలో పెడితే అది పెద్ద తప్పు, శిక్ష కూడా పడుతుంది. అదంతా కాదుగాని వాని చదువు నీకు బరువు కాకుండా పుస్తకాలు, పెన్నులు లాంటివన్నీ ఖర్చు నేను భరిస్తాను. వాణ్ణి రేపటి నుంచి బడికి పంపు అని మా నాన్నను ఆజ్ఞాపించాడు అంతయ్య సార్. గొప్పటికిప్పుడే బర్లకు బందైతే గా సిల్లర సంఘ పెద్ద మనుషులతో కిరికిరైతది కావచ్చు అన్నాడు నాన్న. ఆ పెద్ద మనుషులకు నేను సర్ది చెప్తాను గాని వీణ్ణైతే రేపటి నుంచి పంపించు అని నా భుజం మీద చెయ్యేసి, నువ్వు బడికి రావాలిరా అంటూ వెళ్ళిపోయాడు అంతయ్య సార్. ఎట్లనే నాకేం సమజైతలేదు అంటూ అమ్మవైపు చూశాడు నాన్న. గా సారు చెప్పినాక కూడా సమజైతలేదా? రేపటికెళ్ళి మన సిన్నోన్ని బడికి దోలిచ్చుడే అంది అమ్మ. ఆ క్షణంలో నాకు రెక్కలొచ్చి ఆకాశంలో విహరిస్తున్నట్లు ఫీలింగ్. తిరిగి రాదనుకున్న పాఠాల జీవితం తనను వెదుక్కుంటూ వచ్చిన ఆ క్షణంలో నేను పొందిన అనుభూతి నా జీవితంలో అత్యంత విలువైనది. నా విషయంలో, ముఖ్యంగా నా చదువు విషయంలో, ఆర్థికంగా, విద్యా విషయకంగా అంతయ్య సార్ ఎంతో సహాయం చేశాడు. కన్న కొడుకులాగా చూసుకున్నాడు. స్వతహాగా మ్యాథ్స్ టీచర్ అయినా ఆయన అన్ని సబ్జెక్టులలోనూ నిష్ణాతుడే. నాకొచ్చిన ఏ చిన్న డౌట్నైనా క్షణంలో క్లారిఫై చేసేవాడు. అలా అంతయ్య సార్ శిష్యరికంలో నేను సంపాదించిందేంటంటే ఎస్ఎస్సిలో 565 మార్కులతో స్టేట్ 4th ర్యాంకు. నా మార్కులు చూసి ఫ్రీ సీట్ ఇచ్చారు కరీంనగర్లోని ఓ కార్పొరేట్ జూనియర్ కాలేజీ వాళ్ళు. సెలవుల తర్వాత మెట్పల్లి నుండి తిరిగి వచ్చాక నా గమ్యం, నా లక్ష్యం ఒకటి: చదవాలి చదవాలి చదవాలి, కష్టపడి చదవాలి. ఇంటర్మీడియట్ సిలబస్లో నాకు తెలియని విషయం అంటూ ఉండకూడదు. అలాగే చదివాను. అమ్మా, నాన్నలు పడుతున్న కష్టాన్ని తలుచుకుంటూ చదివాను. సాత్విక్, సౌమిత్ వాళ్ళ తల్లిదండ్రులు అనుభవిస్తున్న వైభోగాన్ని ఊహిస్తూ చదివాను. అంతయ్య సార్ చేసిన సహాయానికి పరమార్థం చేకూర్చాలన్న తపనతో చదివాను. ఒరే భాస్కర్ అన్న అంతయ్య సార్ పిలుపుతో బయటకొచ్చాను. ఆయన చేతిలో న్యూస్ పేపర్తో పరుగులాంటి నడకతో వస్తున్నాడు. వస్తూనే నన్ను తన గుండెలకు హత్తుకొని, కంగ్రాట్స్ రా భాస్కర్ అంటుంటే నేను గమనించాను అంతయ్య సార్ కళ్ళు చెమర్చాయి. ఆయన ఆనంద బాష్పాలతో నా గుండె తడిసింది. అప్పుడు చూపాడు నాకు. న్యూస్ పేపర్లో నా హాల్ టికెట్ నెంబర్ కింద అండర్లైన్ చేసి ఉంది. ఎంసెట్ మెడిసిన్ ఎంట్రన్స్లో నాది 18వ ర్యాంకు. మల్లయ్య, నరసమ్మ, మీ కొడుకు సాధించాడు. వాడు డాక్టర్ కాబోతున్నాడు, తెలిసిందా అంటూ అసలు విషయం చెప్పాడు మా అమ్మా నాన్నలకి.
నేను అమ్మా నాన్నలతో సహా అంతయ్య సార్కు సాష్టాంగ నమస్కారం చేశాను. ఆయన వెళ్ళిన తర్వాత నేను గుడిసెలోకి వెళ్ళాను. ఆనంద డోలికల్లో ఆలోచన పరంపర. నేను ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇప్పుడు మార్గం సుగమమైంది. కానీ నేను వృత్తిలో హోదాలో ఉన్న ఈ మట్టి మూలాలను కోల్పోను. ఎందుకంటే నేను మట్టిలోనే పుట్టాను కాబట్టి. మనుషుల్లోని తారతమ్యాలను, వైరుధ్యాలను సునిశ్చితంగా గమనించాను కాబట్టి. ఆఫీసర్లు గుమస్తాలను, భూస్వాములను, పాలేర్లను, అన్ని రకాల మనుషులను అతి దగ్గరగా చూశాను నేను. ఈ మట్టితో అవినాభావ సంబంధం ఉంది నాకు. అందుకే ఈ మట్టి మూలాలకు దూరం కాలేను నేను. మట్టి తడుస్తున్న మంచి వాసన నా ముక్కు పుటాలను తాకగానే ఆలోచనకు అడ్డుకట్టపడింది. గుడిసె నుండి బయటకు వచ్చి చూశాను. ఎప్పుడూ నన్ను చూస్తేనే పారిపోయే వర్షం నా వైపు పరిగెత్తుకొస్తుంది. వస్తూనే నన్ను నిలువెల్లా తడిపేసింది. తనివి తీరా నన్ను తడిపి వర్షం ఆగిపోయింది. తలెత్తి పైకి చూశాను. ఆకాశంలో మబ్బులన్నీ తొలగిపోయాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. ప్రస్తుతం నా మనస్సులాగా. Written by Alladi Srinivas. Narrated by R.J. Diya. Producer Earhook Private Limited. Editor Gautam C.H. Creation Manager Reshma Kadali. Production copyright 2022 by Earhook Private Limited.